దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అట్లాగే యుద్ధం ఉండగానే సంపాదించుకోవాలనుకుంటోంది అమెరికా. ఇప్పటికే అమెరికాకి సంబంధించిన ఆయుధ ఫ్యాక్టరీలన్నీ బాగా సంపాదించుకుంటున్నాయి. ఈ కొత్తగా అమెరికా ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్స్. అదే కాకుండా అమెరికన్ ప్రభుత్వానికి డాలర్ వాల్యూ పడిపోయిన డాలర్ వాల్యూ మళ్ళీ పెరిగిపోయింది. అట్లాగే యువాన్లు, రూబెల్సు, రూపాయలు, దిర్హాముల్లోకి వెళ్ళిపోతున్నటువంటి గల్ఫ్ దేశాలు సచ్చినట్టు మళ్ళీ డాలర్ వైపుకి వచ్చినాయి. తద్వారా డాలర్ ప్రయారిటీ పెంచుకోగలిగింది. దెన్ అక్కడ సక్సెస్ అయింది అమెరికా, గెలిచింది అక్కడ. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పటికి 23,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది అమెరికాకి. అది అమెరికాకి పెద్ద ఖర్చే కాదు. ఇప్పుడు అది ఆయిల్‌కి సంబంధించి దాని ఆయిలు, దాని గ్యాసు అమ్ముకోవడం ద్వారా లాభాలు బాగానే సంపాదించుకుంటోంది. ఇవి కాకుండా ఇప్పుడు గల్ఫ్ దేశాలని ఇప్పుడు టెన్షన్ ఎవరికి? గల్ఫ్ దేశాలు. వాళ్ళకి సొంత సైన్యం లేదు. అమెరికాను నమ్ముకున్నారు. అమెరికన్ బేస్‌లు అక్కడ పెట్టుకున్నారు. కర్మగాలి అట్లా తంచుకున్నందుకు ఆ బేసుల మీద దాడితో ప్రారంభమై వాళ్ళ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. ఇప్పుడు యుద్ధం వదిలేసి అమెరికా వెళ్ళిపోతే ఇరాన్ రేపు పొద్దున వీళ్ళందరి మీద పెత్తనం చేస్తది. ఆడు ఇరాన్ వాళ్ళు చక్రవర్తులు అవుతారు. వీళ్ళందరూ సామంత రాజుల కింద మారాల్సిన కర్మ పడుతుంది. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు? గల్ఫ్ దేశాలని డబ్బులు అడుగుతుంది అమెరికా. $5 ట్రిలియన్ అడుగుతుంది. అందరూ కలిసి చందాలు వసూలు చేసుకుని డబ్బులు ఇస్తే మా యుద్ధ ఖర్చులు అవుతాయి, మీరు ఇస్తామంటే మేము చేస్తామంటుంది. అందుకోసమే గ్యాప్ పెట్టింది. మొన్న 5 రోజులు, మొన్న 48 గంటలు, తర్వాత 5 రోజులు, ఇప్పుడు 10 రోజులు.